ప్రయత్నానికి ప్రోత్సాహకంగా ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రదానం చేయడం జరుగుతూ వస్తుంది. మొట్టమొదటగా మలేషియా ఆంధ్ర సంఘ వ్యవస్థాపకులు శ్రీ మదిన సోమనాయుడు గారికి నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ద్వారా అందజేయడం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం శ్రీకాంత్ అమెరికా వారికి, ఆ తర్వాత రాష్ట్రేతర ప్రాంతాల్లో విశేషమైన సేవ చేస్తున్న ఓసూరు ఆంధ్ర సంఘానికి, గత సంవత్సరం 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల పరంపరం ఆంధ్ర భాషా సమాజానికి పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ ఏడాది మారిషస్ ఆంధ్ర మహాసభకి ఈ పురస్కారం అందజేయడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. 1935వ సంవత్సరంలో 3 తెలుగువారు మొట్టమొదటిగా మారిషస్ ద్వీపంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దాదాపు 20 మంది తెలుగువారు కూలీలుగా మారిషస్ దేశానికి వెళ్ళడం, అక్కడ లాలు రక్తంతో ఉన్న మారిషస్ దేశాన్ని తమ స్వేదంతో, తమ రక్త బిందువులతో ఇవాళ మహోన్నత దేశంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగు వాళ్ళని మాత్రం మనం చేస్తాం. అయితే అక్కడ తెలుగు వారి యొక్క గొప్పల గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఓ రకంగా మనం సిగ్గుపడాలి. 1990వ సంవత్సరంలో తృతీయ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్ దేశంలో జరిగినప్పుడు మనాటల కృష్ణాలతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో మారిషస్ దేశంతో కూడా విస్తృతంగా పర్యటించినప్పుడు అక్కడ తెలుగు వారి యొక్క భాషాజ్ఞానం చూస్తే వారు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళు మనం మాత్రం సిగ్గుతో తలవంచుకోవాలనే పరిస్థితి మాత్రం మనం చేస్తున్నాం. వాళ్ళు తెలుగు నేర్చుకోవాలన్న తపన, అక్కడ అవకాశాలు లేకపోయినప్పుడు కూడా పాఠశాలను నెలకొల్పుని తెలుగు ఉపాధ్యాయుల్ని ఇక్కడ పంపించి వారికి శిక్షణ పొంది నిరంతరం తప్పపడుతూ తెలుగు భాషను నేర్చుకుంటున్న మారిషస్ ఆంధ్ర మహాసభకి ఈరోజు నేను పురస్కారం ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తున్నాను. 150 సంవత్సరాల పూర్వమే ఆ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఈనాటికి కూడా తెలుగు వారి ఆచారాలు ఒక 150 సంవత్సరాల పూర్వం ఆంధ్రదేశంలో ఏదైతే ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలు ఈనాడు ఆంధ్రదేశంలో లేకపోయినప్పుడు కూడా మారిషస్ దేశంలో మనకు దర్శనమిస్తాయి. దాంట్లో మీరందరూ కూడా దాదాపు ఎక్కువగా ఉత్తర కోస్తా ప్రాంతం నుంచి వెళ్ళిన వారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి ఎక్కువ వెళ్ళారు. అక్కడ మహారామపది అని చెప్పి కొన్ని వేల మంది తెలుగువారు చేసిన ఒక కార్యక్రమాన్ని మేము చూడటం జరిగింది. అంటే ఒక దీపం సమ్మెని మధ్యలో పెట్టుకుని తెలుగు కీర్తనలు పాడుతూ దాని చుట్టూ భజన చేస్తూ తెలుగు సంస్కృతికి అర్థం పట్టే ఒక మహోన్నతమైన భజన కార్యక్రమం 150 ఏళ్ల పూర్వం ఈ తెలుగునాడు ఉండేది. ఆ కళారూపం ఈరోజు మన దగ్గర లేదు, కానీ ఆ రూపం ఈరోజు మనం చూడాలంటే మారిషస్ దేశానికి వెళ్ళాలి. ఈనాటికి కూడా వారు వెలుగుకుంటున్నారు ఆ కళాశాల. అలాగే అమ్మవారి పండుగ ఇక్కడ మన గ్రామ దేవతలకి ఇక్కడ మన పట్టాసుకుని వెళ్ళిపోవటం మన ఎవరో దర్శనం ఒకటి ఆంధ్రకేశ ప్రకాశం పంతులు వెళ్ళిపోవటం అంటే తెలుగు వారు ఎవరైనా ఉన్న స్థానానికి వెళ్తే వాళ్ళ ఫోటోలు సేకరించి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని భగవంతుడితో సమానంగా ఆరాధించే సాంప్రదాయం వాళ్ళ మారిషస్ తెలుగు వాళ్ళని. ఆ రకంగా ఒక జాతి పట్ల అనురక్తి, ఒక జాతి ఆంధ్ర జాతిలో మనం ఆంధ్ర జాతిలో మాకు మహాపురుషులు ఉన్నారు, వారికి మేము వారసులు అని చెప్పి ఈనాడుకుంటా చాటుకున్న మారిషస్ తెలుగు జాతికి మనం ఎంతైనా గొప్పడం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే నవంబర్ 1వ తేదీ మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఇక్కడ మనం ఉత్సవం ఏ విధంగా జరుపుకున్నా అది వేరు, కానీ నవంబర్ 1వ తేదీ మారిషస్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఎందుకంటే గొప్ప విశేషం నాకు నవంబర్ 1వ తేదీన మారిషస్ ఆకాశ
వారి యొక్క శుభాకాంక్షలు అందుకుంటాం వాళ్ళ యొక్క ఆనవాయితీ. ఆ రకంగా ఉగాది కూడా సెలవు రోజు వారు మారిషస్ తెస్తుంది. నిజంగా మారిషస్ ప్రభుత్వం గొప్పది. ఈ మారిషస్ విభిన్న సంస్కృతుల నిలయం. అది మినీ ప్రపంచం అనొచ్చు, మినీ ఇండియా అనొచ్చు. ఇండియాలో ఉన్న అన్ని భాషలు వారు అక్కడ ఉన్నారు. అయితే అన్ని భాషలను సమాదరిస్తూ ప్రభుత్వ పక్షాన ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మారిషస్ ప్రభుత్వం. అయితే ఇవాళ మారిషస్ దేశంలో ఒక తెలుగువాడు మంత్రిగా ఉన్నాడు, దేవానంద వీరాస్వామి గారి. నాకు కూడా తెలియదు ఆ విషయం. ఎందుకంటే మా నాన్నగారు మంత్రిగా ఉన్న సమయంలో వారి తండ్రి సింహాద్రి వీరాస్వామి గారు మారిషస్ దేశం మంత్రిగా ఉండేవారు. కానీ మేము మారిషస్ ఆంధ్ర మహాసభకు పురస్కారం ఇవ్వాలని తెలుగు విశ్వవిద్యాలయం తెలిపిన తర్వాత ఆ మంత్రి గారి దృష్టికి వెళ్తే ఆయన ఆనందపడి వారు నేను కూడా వస్తాను ఈ సభగా చెప్పి వర్తమానం పంపించారు. ఎందుకంటే మేము ఆహ్వానించాం వారిని, కానీ వారే రావాలని చెప్పి తలించారు. ఆ రకంగా ఉత్తరం కూడా పంపించడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారు రాలేకపోయారు. వారి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పి తెలియజేశారు. అందుకే మనకు తెలుగువాడు మారిషస్ లో మంత్రిగా ఉంటాం, అందరూ కూడా చాలా గర్వదాయక విషయం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వారు ఈరోజు కూడా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం గుర్తించి ఈ పురస్కారం ద్వారా గౌరవించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది వారికి మరింత కొండంత అండగా ఉంటుంది. వారు చేస్తున్న భాష సేవకి, ప్రత్యేకించి జాతిని నిలుపుకోవాలని చెప్పిన వారి ప్రయత్నానికి ఇది మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ సభకు రావడం, వారి ద్వారా ఈ పురస్కారం అందజేయడం నిజంగా మారిషస్ తెలుగు ప్రజలకి ఎంత ఆనందంగా ఉంటుందో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక ఆచార్య హనుమంత భూమయ్య గారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ ఉపకులపతి వారు చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనం చేసేది ఏంటంటే 1970లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన తర్వాత ఆనాడు మొట్టమొదటిసారిగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. ఓ జాతిగా తెలుగు ఉందని చెప్పన్నది ప్రపంచం గుర్తించడం జరిగింది. దాని పర్యవసానంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రోత్సాహం అందివ్వడానికి, వారికి విద్యా సాంస్కృతిక సమస్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదానంగా ఉండటానికి అంతర్జాతీయ తెలుగు సంస్థను నెలకొల్పి ఆనాటి రాష్ట్రపతి ప్రకృతి నారాయణ అహ్మద్ గారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంస్థను రద్దుపరిచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోకి విలీనం చేయడం జరిగింది. అది ఒక విభాగంగా వాళ్ళ తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుంది. అయితే వారి ముందున్న బాధ్యత చాలా ఉత్తరమైంది. వారి నుంచి ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఎన్నో ఆశిస్తున్నారు. వాళ్ళు ఆశించేది ఆర్థిక సహకారం మాత్రమే కాదు, కనీసం తెలుగు పుస్తకాలు ఉచితంగా మాకు పంపించమని చెప్పి అడుగుతారు రాష్ట్ర అందరూ కానీ దేశాలు.